ఎట్లా కార్మికులకు ఎక్కువ మెడికల్ ఫెసిలిటీస్ ఇప్పించాలి, వారి హాస్పిటల్ని ఇంకెక్కువ ఉపయోగించుకోవాలి, ఇక్కడ హాస్పిటల్లో సరిగా మెడిసిన్స్ ఇస్తున్నారా లేదా, నర్సింగ్ కేర్ ఎట్లా ఉంది, ఇవన్నీ రివ్యూ చేయడానికి ఈరోజు ఈఎస్ఐ రామచంద్రపురం రావడం జరిగింది. డాక్టర్స్తో, పేషెంట్స్తో మాట్లాడడం జరిగింది. మేము ఈ హాస్పిటల్ని ఫెసిలిటీస్ ఇంకెట్లా ఎక్కువ ఇంప్రూవ్ చేయాలి, పేషెంట్ ఇన్ఫ్లోని, కార్మికుల పేషెంట్స్ అందరు కూడా ఈఎస్ఐ హాస్పిటల్కి రావాలి, కానీ ప్రైవేట్లో పోయి ఎక్కువ ఖర్చు పెట్టుకోవడము, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకునేది ఉంది. ఇప్పుడే సూపరింటెండెంట్ గారికి కూడా ఇదే చెప్పినాము. మనము దీంట్లో రివ్యూ చేసేది అవసరం ఉంది. ఎందుకంటే సరైన స్టాఫ్కి సరైన పేషెంట్ ఉన్నప్పుడే హాస్పిటల్ సరిగా నడుస్తుంది. సో ఇది ఫస్ట్ విజిట్ అన్నమాట నాది ఈ రామచంద్రపురం ఈఎస్ఐ హాస్పిటల్ విజిట్ చేయడం. ఇతర ఈఎస్ఐ హాస్పిటల్స్ కూడా విజిట్ చేస్తూ ఈ ఓవరాల్ మొత్తం రాష్ట్రంలో ఈఎస్ఐ హాస్పిటల్స్కి ఒక స్టాండర్డైజ్ చేసేది అవసరం ఉంది. చాలామంది డాక్టర్స్ కూడా ఎవరైతే ఎక్కడైతే అవసరం ఉందో అలాంటి స్పెషలిస్ట్ కూడా అక్కడ పోస్ట్ చేయాలి. వీళ్ళందరికీ సరైన పేషెంట్స్ ఇంట్లో ఉన్నట్టు చేసేది అవసరం ఉంది. సో త్వరలోనే ఒక రివ్యూ పెట్టుకొని సెక్రటరీ గారికి అదే చెప్తున్నాం. ఒక రివ్యూ అవసరం ఉంది ఈఎస్ఐలో. రివ్యూ చేసి కార్మికులకు ఎక్కువ ఫెసిలిటీస్ ఇవ్వడానికి మేము ముందుకు వెళ్తాం. ఈ ఎలక్ట్రిక్ బిల్స్ ఎక్కువ వస్తున్నాయి, మనం సోలార్ కన్వర్ట్ చేసేది అవసరం ఉంది. ఇక్కడ ఫస్ట్ సోలార్ కన్వర్ట్ చేస్తాము, తర్వాత మీరు చెప్పినట్టు క్యాంటీన్ కూడా దాని పేషెంట్స్తో అడిగి ఏంది, ఎలా ఉంది ఫుడ్ క్వాలిటీ, ఫుడ్ సరిగా సప్లై చేస్తున్నారా లేదా, మొన్ననే కొన్ని డ్రగ్స్ కోసం ఎవరైతే బిల్స్ పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేయడం. సో క్యాంటీన్ సప్లయర్స్ది కూడా ఇంపార్టెంట్, అవి కూడా నేను కనుక్కొని క్యాంటీన్ సప్లయర్స్ బిల్స్ కూడా క్లియర్ చేసి అందరికీ సరైన ల్యాబ్ సదుపాయం బాగా తెచ్చుకోవాలని చెప్పేసి చెప్తున్నారు సార్. ఈ మధ్య కాలంలో ఈఎస్ఐలో ఇటువంటి రివ్యూలో ఇదే కదా నువ్వు చెప్తున్నావు కదా. సో డెఫినెట్లీ దాన్ని చర్చించేది అవసరం ఉంది. బడ్జెట్లో ఏం చేయాలి, ఎందుకంటే రామచంద్రపురం ఒక హార్ట్ ఆఫ్ ద సిటీ అన్నమాట. నేను ఫస్ట్ ప్రపోజల్ మా దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ ఒక కార్డియాలజీ సెంటర్ పెట్టాలి అని చెప్పి ఆల్రెడీ ఐసీయూ కోసం శాంక్షన్ కావడం చెప్పి, కానీ ఇక్కడ పేషెంట్ చూస్తేనేమో ఎక్కువ పేషెంట్స్ లేరు. సో హౌ టు క్యాల్కులేట్ చూద్దాం, మేము రివ్యూ చేసిన తర్వాత ఐ విల్ బి ఏబుల్ టు గివ్ యూ మోర్ డీటెయిల్స్. కొంచెం వీళ్ళతో మాట్లాడినట్టు